ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి బిగ్గరగా. కాబట్టి ఇక మీదట పరదేశులను పరదేశుల ఎన్నుక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. ఇక మీదట దేవుని ఇంటి వారుగా ఉన్నారు. ఒకప్పుడు ఎట్లా ఉన్నారంట? పరజనులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, పాపం చేసుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు 1 కొరింథీ 11:25-31 దాకా కూడా చదువుకున్నాం. సరి చేసుకోవాలి. ప్రతి ఆదివారం కూడా మనమే సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చేయాలి. ఏంటిది ఆయన శరీరం? చెప్పండి, ఏముంది అక్కడ? ఆయన శరీరం రూపంలో ఏముంది? ఆయన రొట్టె. ఆ రొట్టె దేని గుర్తుంటే శరీరానికి, ఆ ద్రాక్ష రసం దేని గుర్తుంటే రక్తానికి. ఈరోజు మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలి. ఆ రక్తంలో, ఆ శరీరంలో చేవేసే ముందు 7 చూసుకున్నాం మనం. ఎవరెవరిని? 1 రాహాబు అనే వేశ్య, 2 అబ్రహాము అనే విగ్రహారాధికుడు, 3 నయమాను అనే కుష్ఠరోగి, 4 రూతు అనే మోయాబీరాలు, 5 దావీదు అనే గొర్రెలు కాసుకునేవాడు, 6 సిలువలో దొంగ, 7 దయ్యం పట్టిన గెరాసీను. దేవుని ఇంటి వారిగా మార్చాడు. మనల్ని కూడా దేవుని ఇంటి వారిగా మార్చాడు. మరి దేవుని ఇంటి వాళ్ళుగా మార్చినప్పుడు దేవుని ఇల్లు ఎట్లా ఉండాలి? దేవుని ఇంటి వారిగా మనం ఎట్లా ఉండాలి? చాలా ఉన్నాయి కానీ ఒక 5 విషయాలు క్లుప్తంగా తెలిసినయే, అయినా కానీ మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకోండి. దేవుని ఇంట్లో వాడిగా, దేవుని ఇంటి కుటుంబస్తులుగా నువ్వు నేను ఎట్లా ఉండాలి? అసలు మన ఇంట్లో ఏముండాలి? మన ఇంట్లో ఏముండాలి? మన ఇల్లు ఎట్లా ఉండాలి? క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేద్దాం. రండి, లూకా సువార్త 19:5-6 చదవండి. లూకా సువార్త 19:5-6 చదవండి. ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తు చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య ఇల్లు ఎవరిల్లు చెప్పండి? జక్కయ్య ఇల్లు. జక్కయ్య ఇల్లు దేవుణ్ణి చేర్చుకున్న ఇల్లు లాగా ఉండాలి. ఈరోజు జక్కయ్య ఇల్లు, ఒకప్పుడు ఆ జక్కయ్య ఇల్లు ఎట్లా ఉందంటే అన్యాయం, అక్రమం. డబ్బులు ఎక్కువ వసూలు చేసేవాడు. 10 రూపాయల పన్ను అయితే 40 రూపాయలు వసూలు చేసేవాడు. అంటే అన్యాయపు సొమ్ముతో, అక్రమంతో ఉంది. అటువంటి ఇల్లు ఎప్పుడైతే యేసుక్రీస్తుని చేర్చుకుందో చెప్పండి, ఆ ఇంటికి ఏమొచ్చిందంట? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మరి నీ ఇంటికి, నా ఇంటికి, మాకు కూడా రక్షణ వచ్చింది అంటావా? చెప్పండి. మన ఒక్కళ్ళు రక్షణ పొందితే మన ఇంటికి రక్షణ వచ్చినట్టు కాదు. ఒక్కళ్ళు రక్షణ పొందితే ఇంటికి రక్షణ వచ్చినట్టు కాదు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రక్షణ పొందాలి. ఎంతమంది ఉంటే అంతమంది మందిరంలోకి రావాలి. ఆ రోజు మోషే అడుగుతున్నాడు ఫరోని, అయ్యా పో, మేము బలిపీఠం కట్టుకోవాలి, మేము దేవుడికి ప్రార్థన చేసుకొని మమ్మల్ని పంపించాలని అడిగితే ఫరో ఏమన్నాడు? ముందు మగవాళ్ళే పోండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు మోషే? మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కూడా రావాలి, పిల్లలు కూడా రావాలి, పశువులు కూడా రావాలి. ఫరో అన్నాడు, సరే మీ భార్యను తీసుకోండి, పిల్లలు మాత్రం ఇక్కడ ఉంచండి. మళ్ళీ ఏమన్నాడు? పిల్లలు తీసుకోండి, పశువులు మాత్రం ఇక్కడ ఉంచండి. మోషే ఒకటే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఒక్క డెక్క కూడా ఇంటి దగ్గర ఉండటానికి వీలేదు. దేవుని ఇంటిలో పెడాలంటే అట్లా ఉండాలి. ఒక్క డెక్క కూడా ఇంటి దగ్గర ఉండకుండా అందరి మందిరంలోకి రావాలి. అది దేవుణ్ణి చేర్చుకున్న ఇల్లు అంటాడు కదా. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి.
ఈరోజు నువ్వు నేను నశించిపోతున్నా, మన ఇంట్లో వాళ్ళు నశించిపోతున్నారు, మన పిల్లలు లేదా కుటుంబస్తులు నాశనానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా రక్షణ రాకపోతే ఆ సరసాల అధిపతి అంటున్నాడు కదా, ఏమన్నాడు? అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఎవరితో అంటున్నాడు? పౌలు శీల లోపల జైల్లో పెట్టారు, సరసాలలో పెట్టారు. సరసాలకే కాపలా ఉన్నాడు ఆ నాయకుడు. రాత్రుల్లో వీళ్ళు పౌలు శీల ప్రార్థన చేసుకుంటారు, పాటలు పాడుకుంటున్నారు. ఏమైనప్పుడు చెరసాల బద్దలైంది. అరే లేదు, చూసారుగా చెరసాల మొత్తం బద్దలైపోయింది, గేట్లు తీస్తున్నాయి. అనుకున్నాడు కదా, నేను చచ్చిపోతా, నేను జైల్లో ఉంచకుండా వదిలిపెడితే నన్ను ఆ రాజు కోడు చచ్చిపోతే ఎంతలోకి పౌలు వచ్చాడు. అయ్యా, ఎందుకయ్యా అట్లా చేస్తున్నావు? నేను దేవుని బిడ్డలవయ్యా, నేను ఎక్కడికి పారిపోవు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా, ఇటువంటి రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? చదవనమాట ఎక్కడుంది? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనంలో, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును యేసునందు విశ్వాసం. చెరసాల అధిపతికి ఒక్కడికే కాదు, ఇంట్లో కూడా రక్షణ వచ్చింది. ఇంట్లో కూడా ఈరోజు బైబిల్ అనేది కదా, మరి యవ్వని వలన రక్షణ కలగదు. మరి యవ్వని వలన యేసు నామమున రక్షణ, యేసు నామములోనే విమోచన, యేసు నామములోనే పరలోక రాజ్యం, యేసు నామములోనే అగ్నిగుండం నుంచి తప్పించబడతావు. ఇంకా ఏ నామంలో లేదు, ఇంకా ఏ నామంలో కూడా లేదు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 4:12, మరి ఎవరి వలన రక్షణ కలదు? ఈ నామములనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఏమడిన మరి ఏ నామమున రక్షణ లేదు. యేసు నామములోనే. ఇంకా నువ్వు రక్షింపబడలేదా? ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదా? ఇంకా నువ్వు దేవుని ఇంటిలో బిడ్డగా ఉండలేదా? అయితే దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, దేవుని ఇంటిలో చేరు, యేసుక్రీస్తుని ఇంట్లో చేర్చుకో, యేసుక్రీస్తుని ఇంట్లో. ఆ రోజు నోవాహంట ఎవరు చెప్పినా రాలేదంట వాళ్ళకి, అంత సాటింపేసాడు. ఇగో రాండి, ఇగో వర్షం వస్తుంది, ఇగో కొట్టపోతే భూలోకం, రాండి వాళ్ళలోకి రండి. అందరూ గేలు చేశారంట. అందరూ ఏం చేశారు చెప్పండి? గేలు చేశారు. వారా ముసలోడా నువ్వేంద్రా మాకు చెప్పేది? ఇప్పుడు కూడా ఆ రోజు నోవాహు ఎట్లా చెబుతున్నాడో ఇప్పుడు కూడా సేవకులందరూ నెత్తి నోరు మొత్తుకొని చెబుతున్నారు, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి. ఏ సమయం ఎటువంటిదో తెలియదు, బాప్తిసం తీసుకోండి, నమ్ముకోండి వేసనే. ఆ రోజు నోవాహు కూడా ఇంటింటికి పోయి, అక్క రా, అక్క వాళ్ళలోకి రా, ఇంకో వర్షం వచ్చింది, 40 రోజులు వర్షం వచ్చింది, పట్టకపోద్ది, పో నేను రాలే, పో సత్యం ఎట్లా తత్వం. ఇప్పుడు కూడా కొంతమంది అంటారు సువార్త చేసి ఒకసారి కొన్ని నెలలకి ఆ సువార్తకు పోతారు. పోయినప్పుడు చెబితే యేసుక్రీస్తుని నమ్ముకోండి అక్క, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యం, పోయా నువ్వే పోలే పరలోకం, మేము ఎక్కడనే ఉంటాం. ఆ రోజు నోవాహు దినాలు ఎట్లా ఉన్నాయో ఈ రోజు కూడా అంతే ఉన్నాయి. చెబితే నమ్మట్లా. రక్షించబడండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి, మార్చుకోండి, మీ మనసును మార్చుకోండి, చెడ్డ అలవాట్లు మార్చుకోండి, పాపాన్ని మానండి, వ్యభిచారం చేయమాకండి, దొంగతనం చేయమాకండి, అబద్ధాలు ఆడమాకండి. చెబితే చేదుగా ఉంటున్నాయి. ఎట్లా ఉంటున్నాయి చెప్పండి? చెబితే ఎట్లా ఉంటున్నాయంట? చేదుగా ఉంటున్నాయి. అంటే చెడుతనమేమో తీయగా ఉంటుంది, మంచేమో చేదుగా ఉంటుంది. ఏమో ఏ సమయం ఎలాంటిదో. నేడే రక్షణ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకున్నాను బైబిల్ చెప్తుంది. ఎంత గొప్ప రక్షణ, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నువ్వు యేసుక్రీస్తుని ఇంట్లో చేర్చుకున్నావా?
యేసుక్రీస్తుని ఇంట్లో చేర్చుకోండి. ఆ రోజు నోవాహు ఎబ్రీ 11:7 చదవండి అన్నమాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను శుద్ధము చేసిన. ఎవరి రక్షణ కోసం అంట? ఎవరి రక్షణ కోసం? ఇంటి వారి రక్షణ కోసం. ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడ. నువ్వు కూడా ఒక ఓడ సిద్ధం చేయండి ఇంట్లో వాళ్ళందరి కొరకు. ఆ ఓడ ఏదో కాదు, సీయోనునే మందిరమే. ఈ మందిరమే ఆ ఓడ. ఆ ఓడను సిద్ధం చేయి. ఆ ఓడలోకి తీసుకొనిరా. దేవుణ్ణి చేర్చుకున్న ఇల్లు. ఒకటే ఇల్లు ఎటువంటి చెప్పండి? దేవుణ్ణి చేర్చుకున్న ఇల్లు, రక్షణ పొందిన ఇల్లు. రక్షణ పొందిన నిజంగా ఈరోజు దేవుని చేర్చుకున్న ఇంటిగా ఉంటే చాలా సంతోషం. రక్షణ పడిన ఇంటిగా ఉంటే చాలా సంతోషం. లేకపోతే ఇదే అనుకూలమైన సమయం, నేడే అనుకూలమైన సమయం. రక్షణ పొందు, మారుమోసుకో, బాప్తిసం తీసుకో, దేవుని చేర్చుకో. రెండో చూద్దారండి, లోకసువార్త 10:38. లోకసువార్త 10:38. దేవుని ఇల్లు ఎట్లా ఉండాలి? దేవుని ఇల్లు ఎట్లా ఉండాలి అది మనం ధ్యానం చేసేది. లోక 10:38. అంతలో వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. మార్తా అనే ఒక స్త్రీ. ఏ స్త్రీ అంట? మార్తా అనే ఒక ఆయన ఇంట చేర్చుకొని. కింద వచ్చిన చదువుతుంటే మార్త అంట ఉపచారం చేసిందంట, పరిచర్య చేసిందంట. ఏం చేసింది చెప్పండి? పరిచర్య, ఉపచారం. దేవునికి పని చేసింది. ఆ రోజు ఇంకో మాట చూపిస్తారు. లోక 8:3 చదవండి. లోక 8 ఎట్లా ఉపచారం చేశారంటే వాళ్ళు, లోక 8:3 వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. వారికి తమకు కలిగిన ఆస్తితో. అదే నాకు ఈ మాట అర్థం కాదు. ఆస్తితో అంటే ఏంది? డబ్బులతో ఉపచారం చేయటం ఏంది? ఈరోజు కొంతమంది వృద్ధులు లేకపోతే లేని స్థితిలో ఉన్న వాళ్ళకి వచ్చిన వాటిలో ఏదో కొంత భాగం సందాలు తీసుకొని వచ్చి దశభాగాలు వచ్చి సరిగ్గా తినకుండా ఉంటున్నారు. సరిగ్గా తింటల్లా. నేను వృద్ధులకి ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. వృద్ధురాలకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి మంచిగా పండ్లు తినండి. మంచిగా యాపిల్స్, బనానాస్ తినండి, దానిమ్మకాయలు తినండి, రక్తాన్ని అభివృద్ధి చేసుకోండి. మీరు సందా ఈగిపోయినా పర్వాలా, మీరు దశభాగం ఈగిపోయినా పర్వాలా. నేను చాలాసార్లు చెబుతున్నా, మళ్ళీ చెబుతున్నా. ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఆస్తితో ఉపచారం అంటే నీ బలమనే ఆస్తి. నువ్వు బలం పొందుకో. దేవుని కొరకు కొద్దిగా పని చేయడానికి నువ్వు బలపరుచుకో. నీకు బాగా ప్రేరేపణ వస్తే అప్పుడు ఎంతగాని దశభాగం ఇచ్చి అన్నం తినకుండా ఉంటాం, లేకపోతే పండ్లు తినకుండా ఉంటాం, లేకపోతే పుష్టికరమైన ఆహారం తినకుండా ఉంటాం కూడా తప్పే. దేవుడు అట్లా కోరుకోడు, గుర్తుపెట్టుకోడు. దేవుడు అట్లా కోరుకోడు. ముందు నువ్వు చక్కగా ఉండు, నువ్వు ఆరోగ్యంగా. వృద్ధులే కాదు, కొద్దిగా యవనస్తులు కూడా కొంతమంది యవనస్తులు బ్లడ్ లేకుండా ఉంటూ ఉంటారు. బ్లడ్కి ఇంప్రూవ్మెంట్కి చూసుకోండి మీకున్న దాంట్లో. దేవుడు ఆరోగ్యాన్ని తక్కువ చేసి దశభాగం ఏం చెప్పడు దేవుడు. ఆరోగ్యం ఉంటే కొద్దిగా పని చేయి, డబ్బులు ఇవ్వకపోతే కొద్దిగా ఎక్కువ పని చేయి, కొద్దిగా మందిరం పనులు చేయి. డబ్బులతో దేన్ని కొలవద్దు అసలు, గుర్తుపెట్టుకో. నాకు ఒకసారి బాధ అయింది. గృహదర్శనాలు పోయినప్పుడు కొంతమంది అక్కల చెల్లెళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. అరే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటా. వాళ్ళు అనుకుంటారు కదా, మేము ఇచ్చినా తీసుకోని పోవట్లేదు అని కూడా అనుకుంటారని నాకు అట్ట కూడా భయం అయింది. మేము ఇచ్చే తీసుకోవట్లేదు అని నేను చాలాసార్లు చెబుతున్నా. దగ్గరలో సంతాపేటలో వేయండి, అట్లా అయ్యొద్దు. అది నాకు ఆశీర్వాదం కాదు, మీకు కూడా ఆశీర్వాదకరం కాదు. కొంతమంది అంటారు కదా, ఇంట్లోకి వస్తే ఉట్టికి పంపించమన్నా మిమ్మల్ని అంటారు. అయినా కానీ అది మంచి ఉద్దేశమే. కానీ మన సంఘ నియామక కూడిక ఒక నియమం పెట్టుకుందాం. మన సంఘానికి ఒక నియమం పెట్టుకుందాం. ఇళ్ళ దగ్గరకు వస్తే అసలు డబ్బులు ఇవ్వద్దు. ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కుటుంబం మేలు కోసం చేస్తాం. నువ్వు దేవుని మందిరంలో అయ్యి, ఎందుకంటే నేనే చెప్పా కాబట్టి ఆ మాట చెబుతున్నా కాబట్టి
ఆశీర్వాదాలు వస్తాయి, ఖచ్చితంగా దీవెనలు వస్తూ ఉంటాయి. దేవుని మందిరంలోకి రా, ఆదివారం దేవుని మందిరంలోకి రా, దేవుని సందాయి. నాకు దాన్ని ఎట్లా చెప్పాలో వద్దన్నా ఇబ్బంది అవుతుంది, తీసుకున్నా కూడా నాకే మనసాక్షి ఒప్పుకోవాలి. నేనంటా ఎందుకు ఈ మాట వచ్చిందంటే, దేవునికి ఉపచారం చేయాలి, దేవునికి పని చేయాలి. ఉన్న దాంట్లోనే కొద్దిగా పని చేయాలి. ఉపచారం చేసిన స్త్రీ, ఆస్తితో ఉపచారం అంటే వాళ్ళు సమయాన్ని ఇచ్చారు దేవుడికి, వాళ్ళు బలాన్ని ఇచ్చారు. ఆస్తి సంగతి తర్వాత, మిగిలిన సంగతి తర్వాత. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకనే పెద్దలు అంటున్నారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే, మంచిగా తినండి, పుష్టిగా ఉండండి, దేవుని కొరకు ప్రార్థన చేయండి. మీరు డబ్బులు ఇచ్చినా ఏమైనా మీ ఇంట్లో కూర్చొని మోకరించి సంఘం కొరకు, సేవకుల కొరకు, ప్రయాణాల కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అదే ₹1,00,000 ఇచ్చినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి మాట. ప్రార్థన చేయండి సంఘక్షేమం కొరకు. మీరు ప్రార్థనలో పాల్గొనండి, సంఘ ప్రార్థనలో పాల్గొనండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మార్త ఏం చేసింది? యోహాను కూడా ఉపచారం చేశాడంట. ఎక్కడంటే ఆ మాట ఎక్కడంటే చూద్దారండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 13:5 115. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండను. వాళ్ళేమో దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నారంట. చెప్పండి, యోహానేమో వాళ్ళకు ఉపచారం చేసిందంట. అది గొప్ప సంగతి. ఎవరికి? దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి ఉపచారం చేయటం, వాళ్ళకి అయ్యి అందేయటం. ఉపచారము దేవునికి పని. దేవుని కొరకు నువ్వు ఏదైనా పని చేస్తే దేవుడు ఉంచుకునేవాడు కాదు. నువ్వు ఒక యజమాని కొరకు, ఒక పొలం కొరకు, ఒక కౌలుకో, లేకపోతే నారేయడానికో, లేకపోతే పత్తి తీయటానికో పోతే సాయంత్రం చుట్టుకు పంపారు వాళ్ళు, లేదా 6 రోజులైన తర్వాత చుట్టుకు పంపారు. ఒక 400, 500 ఇస్తూ ఉంటారు కూలి. ఒక వారం లెక్క, 4 లెక్క ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటికి పంపారు. ఈ లోకంలో ఒక మనిషే అట్లా చేస్తుంటే, మరి దేవుడి కొరకు నువ్వు దేవుడి కొరకు పని చేస్తే దేవుడు ఖచ్చితంగా చేయించుకుంటాడు ఆ పని. చెప్పండి, అస్సలు చేయించుకో, అస్సలు చేయించుకో. ఈరోజు నాకు ఆశ్చర్యం అనిపించింది. మన ఒక సంగతి జరిగింది. బైబిల్ ఆటోలో పెట్టుకొని మర్చిపోయిందంట. బైబిల్ ఆటోలో పెట్టుకొని మర్చిపోయింది. ఆటో ఏం పోయింది? దిగింది, ఇంటికి పోయింది. ఆమెకు వచ్చిన పెన్షన్ మొత్తం ఆ బైబిల్లోనే పెట్టుకుంది. బైబిల్ ఆటోలో పోయింది. అసలు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఆటో తిరిగి వచ్చి ఆమె ఎక్కడ దిగిందో అక్కడికి వచ్చి, ఆ పక్కన దగ్గరకు వచ్చి, షాప్ దగ్గరకు వచ్చి, ఇవమ్మ బైబిల్, ఇవయ్యా ఇక్కడ ఈ దారిలో ఒక ఆమె పోయింది, ఆయనకి ఇయ్యండియ్యా బైబిల్ అని చెప్పారు. ఆటో వాళ్ళు తిరిగి వచ్చి, చెప్పండి, బైబిలేగా ఏం కాదులే అనుకొని పోలా ఆటో. పాప వృద్ధురాలు అనుకుందంట, అయ్యా పెన్షన్ మొత్తం దాంట్లో ఉందయ్యా, నువ్వు పోషించేది నన్నేనయ్యా, నువ్వేం చేసినా నీ ఇష్టం అయ్యా, ఈ నెల మొత్తం నువ్వే పోషించాయని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందాడు. ఆశ్చర్యకరంగా ఆ బైబిల్ వచ్చింది, బైబిల్లో ఉన్న డబ్బులు కూడా వచ్చింది. దేవుని దగ్గర దేవుడు ఏది కూడా ఉంచుకోడు. దేవుడు ఏది నువ్వు చేసింది నీకు చక్రవడ్డీ కలుపుకొని ఇస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఉపచారము. ఆ రోజు పౌలు కూడా ఒక ద్వీపంలో దిగితే వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లేమో చలికి వణుక్కుంటున్నారు. చలికి వణుక్కుంటుంటే వాళ్ళు వచ్చేట పొలాన్ని ఏరి మంట పెట్టారంట, చలి కాసుకున్నారు. వాళ్ళు గొప్ప. అక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దారండి అపోస్తుల కార్యాలు. ఎక్కడంటే ఆ మాట? అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 28:2. అపోస్తుల కార్యాలు 28:2. అనాగరికులకు ఆ ద్వీప వాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ వాళ్ళు ఉపచారం చేశారు. ఉపచారం చేస్తే ఏ లాభం వచ్చింది చెప్పండి? అక్కడ ఏ లాభం వచ్చింది? అక్కడ ఒక పాము వచ్చిందంట. ఆ వచనాలు మొత్తం చదువుకుంటే ఆ పాము వచ్చిందంట. ఆ పావుని ఏముంది అక్కడ?
చూడండి, అక్కడ పాము కాటేసిన కూడా ఏం కాలేదంట. 6వ వచనంలో వారు అతని శరీరము వాచును లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును కనిపెట్టుకున్నారు, కానీ ఏ హాని కలగదు. ఈరోజు నా తలంపు ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, దేవునికి ఉపచారం చేయాలి. నువ్వు దేవునికి ఉపచారం అంటే దేవుని మందిర పనులు చేయాలి. దేవుని పని చేయి. దేవుడి పని నీకు ఆశీర్వాదకరం. దేవుని ఇంట్లో పని నీకు ఆశీర్వాదకరం. వంటలు అనటము, పాత్రలు కడగటము, ఓడటము, చేపలు వేయటము, బైకులు పెట్టడము, దేవుని కొరకు పాటలు పాడటము, దేవుని కొరకు ఏదైనా మోసుకొని పోవటము, ఎప్పుడు మన పనులు చేసుకుంటున్నాం దేవుడికి పనులు. అందుకనే మార్త ఏం చేసిందంట? ఉపచారము. మత్తయి సువార్త 18:5. మత్తయి సువార్త 18:5 చదవండి అన్నమాట. మరియు ఏలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నా యందు విశ్వాసం నుంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు వాడు మెడకి పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. ఈరోజు దేవునికి ఉపచారం అంటే దేవుని బిడ్డల్ని, బాధలో ఉన్న వాళ్ళని, ఆపదలో ఉన్న వాళ్ళని, చిన్నపిల్లల్ని చేర్చుకోవడమేనంట. అదే ఉపచారం అంట. రాయబడింది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, శిశువులు చెబుతున్నాడు, మీరు మారు మనసు పొంది బిడ్డల లాంటి వాళ్ళైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించరయ్యా. తగ్గించుకోండి బిడ్డల్లాగా. ఇగో ఈ బిడ్డలకి ఎవరైతే ఉపచారం చేస్తారో నాకు చేసినట్టే. ఒకసారి యేసుక్రీస్తు, అయ్యా మీ నాన్న అక్కడ ఉందంటే, మీ అమ్మ ఎక్కడ ఉందంటే, ఎవరయ్యా నాకు అమ్మ, ఎవరయ్యా నాకు నాన్న. ఆ రోజు మరియమ్మ యోసేపు ఒక దగ్గర ఉంటే కొంతమంది వచ్చి, మీ అమ్మ మీ నాన్న నీ కోసం దోలాడుతున్నారయ్యా అని చెబుతుంటే, మాకు అమ్మ ఎవరు, నాకు నాన్న ఎవరు? ఎవరైతే నా చిత్తాన్ని చేస్తారో వాళ్ళే నా అమ్మ, వాళ్ళే నా నాన్న, వాళ్ళే నా తమ్ముడు, వాళ్ళే నా అన్న. ఈరోజు అటువంటి స్వభావంలోకి మనం రావాలి, అటువంటి అనుభవంలోకి రావాలి. ఈరోజు నా 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 పక్కన పెట్టాలి, అదంతా పక్కన పెట్టాలి. యేసుక్రీస్తుని కలిగి ఉన్న నువ్వు, యేసుక్రీస్తుని కలిగి ఉన్న బిడ్డలే నీకు సహోదరుడు, యేసుక్రీస్తుని కలిగిన బిడ్డలే నీ బంధువులు, నీ అన్న, నీ అక్క, నీ తమ్ముడు. ఎప్పుడైతే ఇటువంటి అనుభవంలోకి వస్తామో, ఎప్పుడైతే దేవునికి ఉపచారం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి పనులు చేస్తామో, దేవుడు అంతకంతగా అభివృద్ధి చేస్తాడు, అంతకంతగా దీవిస్తాడు. 3:2 ఇల్లు ఎట్లా ఉండాలి? 1వ ఇల్లు ఎట్లా ఉండాలంటే చెప్పండి, దేవుణ్ణి చేర్చుకున్న ఇల్లు, రక్షణ పొందిన ఇల్లు. రెండోది దేవుని కొరకు పనిచేసే ఇల్లు, ఉపచారం చేసే ఇల్లు. 3:2 అపోస్తల కార్యాలు 12:12. అపోస్తల కార్యాలు 12:12. నేను క్లుప్తంగా చెప్తాను, 10 నిమిషాలు ఉంది అంటే. ఇట్లా ఆలోచించుకుని అతను మార్కు అని మారిపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండి. అతను తలవాడికి తలపు చెప్తుండగా ఏం చేసే ఇల్లు అంటే ప్రార్థన చేసే ఇల్లు. చెప్పండి, ఏ ఇల్లు అది? ప్రార్థన చేసే ఇల్లు. ప్రార్థన చేసే ఇల్లుగా నీ ఇల్లుందా? నువ్వు దేవుని ఇంటి వారిగానే ఉన్నప్పుడు నీ ఇల్లు ప్రార్థన చేసే ఇల్లుగా ఉండాలి. నీ ఇల్లు ఒక పాటలు పాడే ఇల్లుగా ఉండాలి. నీ ఇల్లు ఒక ఆరాధించే ఇల్లుగా ఉండాలి. రోజు పొద్దున వేసి పాట పాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది అట్లా ఉంటున్నారు? పొద్దున్న ఒక పాట పాడుకొని, కొద్ది వాక్యం చదువుకొని రోజుని ప్రారంభించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా గుండె మీద చేసుకొని చెప్తే ఏళ్లతో లెక్క పెట్టవచ్చు. నేను అడగలే కానీ మిమ్మల్ని ఒక పాట పాడుకోండి, ఒక 2 వచనాలు 3 వచనాలు ఒక అధ్యాయం చదువుకోండి. ప్రభా ఈ రోజంతా కాపాడయ్యా, సాయంత్రం ఒక పాట పాడుకోండి. దేవుని కొరకు ప్రార్థన చేసే ఇదిగా ఉంటాం. పాటలు పాడతాం మనం ఏమని? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. ప్రార్థన కావాలి, పరలోక అభిషేకం కావాలి. మనం ప్రార్థనకే రాము, ప్రార్థనే చెయ్యం.
ప్రార్థనే చేయం. ఈరోజు ప్రార్థించే ఇల్లు కానీ ఇల్లుందా? చాలా సంతోషం అట్లా ఉంటే. ప్రార్థించే ఇల్లుగా లేకపోతే ఈరోజు మొదలుపెట్టు, సాయంత్రం మొదలుపెట్టు, పాట పాడుకో. ఒకదాని ఉంటే ఒకదానే, ఇద్దరుంటే ఇద్దరే. ఒక పాట పాడుకో, ఒక వాక్యం చదువుకో, ప్రార్థన పొద్దున్నే లేవగానే చేయి చూడండి. అట్లా దేవుడు మీ కుటుంబాల్లో మేలు చేస్తాడు. దేవుడు మీ కుటుంబాలకి ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రార్థన చేసే అందుకనే అపోస్తలుకార్యాలు 2:42 ఉంటుంది. ఇది అపోస్తలుల బోధ ఏదను, సహవాసమును, రొట్టె విరుచుట ఏదను, ప్రార్థన ఏదను ఎడతెగక ఉండిరి. 4 పిల్లలు ఏంటి చెప్పండి? ఒక ఇల్లు కట్టుకోవాలంటే 4 పిల్లలు కావాలి, ఒక గది కట్టుకోవాలంటే. అవునా? చెప్పండి. ఒక పిల్లలు ఏ పిల్లలు కావాలి? అపోస్తలుల వాక్యంలో ఉండాలి. వాక్యం విని వాక్య ప్రకారం జీవించేవాళ్ళు కావాలి. రెండోది సహవాసం. ఒక సహవాసం. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా, నేను ఇంట్లో టీవీలో వాక్యం వింటా అంటే కుదరదు. ఒక సంఘంలో సభ్యుడిగా ఉండు. మూడోది రొట్టె విరుచుట. ఆ రొట్టెలో చెయ్యి. నాలుగోది 4 పిల్లలు ఉంటే ఆ ఇల్లు భూకంపం వచ్చినా కూలిపోదు, గాలి తుఫాన్లు వచ్చినా పడిపోద్దా డాబా? చెప్పండి, పడిపోద్దా డాబా? పడదు. ఈ 4 లేకపోతే నాకు వణికింది, అటు ఇటు వణికింది. ఒకసారి కింద పడింది, ఒకసారి లేచిపోద్ది, కప్పులు లేచిపోతాయి పైకి. ఈ 4 అనుభవాలు గుర్తుపెట్టుకోవాలి. 4 అనుభవాలు. బోధలో, అపోస్తలుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, సంఘముగా చేరి వ్యక్తిగతంగా ఉండాలి, సంఘంగా ఉండాలి. ఉపవాస కూడికలని, సంఘ ప్రార్థనలని. నీ పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లల్లో ఎంత కంకర పోతే అంత స్ట్రాంగ్గా ఉండాలి. పైన పిల్లలు వేసారు, చుట్టూ కట్టారు, కంకర వేసి అటు వదిలిపెడితే కుదిరితే చెప్పండి, దాన్ని ఏం చేయాలి? కూర్చాలి. మంచిగా కర్రబెట్టు లేకపోతే ఇంకా నీళ్ళు పెట్టు, కూర్చాలి. కూరిస్తే మొత్తం ఆ పిల్లలు మంచిగా చక్కగా అదుముకోండి. ఈరోజు నీ జీవితంలో ఓటుగానే ఉంది. కాంక్రీట్ వేస్తున్నాలే కానీ ఓటుగానే ఉంటుంది. అది ఈ అనుభవాలు ఇట్లా ప్రార్థన చేసే ఇల్లు. ఏ ఇల్లు అంటే ప్రార్థన చేసే ఇల్లుగా ఉంటారు. 4వ చూద్దామండి. 4వ చూద్దాం. లోకసువార్త 10వ అధ్యాయం 5వ వచనం. లోకసువార్త 10:5. త్రోవలో ఎవరినైనా కుశలప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటిలో ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము గాక అని. సమాధానము ఉన్న ఇల్లు. చెప్పండి, ఏ ఇల్లు? చెప్పండి, సమాధానం ఉన్న ఇల్లు. నీ ఇంట్లో సేవకులు అడుగు పెట్టాలి, నీ ఇంట్లో విశ్వాసులు అడుగు పెట్టాలి, నీ ఇంట్లో సంవత్సరానికి ఒకసారైనా సంఘం చేయగలగాలి. చేయగలగడం అంటే ఏం చెప్పండి? చేయగలగడం అంటే ఏందాక ఇంట్లో భోజనం పెట్టాలి. ఉన్నదే పెట్టు, కారంతో పెట్టు. అట్ట పెడతాం మేము అంటారా? ఉన్నదే పెట్టు. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో నీ ఇంటికి సమాధానం ఉంటుంది. నీ ఇంటికి సమాధానంగా ఉంటుందంట. చేర్చుకో సేవకుల్ని, చేర్చుకో విశ్వాసుల్ని. ఎవరైనా విశ్వాసులు వస్తే చేర్చుకొని కొద్దిసేపు కూర్చొని రండి, ప్రార్థన చేసుకుందాం రండి అని ప్రార్థన చేయండి. అంతేగాని ఎవరైనా వస్తే ఆ కబుర్లు, ఈ కబుర్లు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పి దేవుని శిక్షకు పాత్రలు కావాలి. ముసలాల్లో ముచ్చట్లని ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఈరోజు సమాధానము కలిగిన ఇల్లుగా ఉందని ఇల్లు. సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రము. సమాధాన కర్తని ఇంట్లో ఉన్నాడా? ఎవరి సమాధానకర్త? దేవుడే, యేసుక్రీస్తే. నీటిలో సమాధానం, నీటిలో బైబిల్ ఉండాలి, నీటిలో వాక్యాలు ఉండాలి. నీ గోడలకి బొమ్మలు కాదు ఉండాల్సిందే. బొమ్మలు కాదు, యేసుక్రీస్తు బొమ్మలు, లేకపోతే ఆ బొమ్మలు, ఈ బొమ్మలు కాదు. వాక్యాలు అతికించుకో. వాక్యమే దేవుడు, వాక్యమే
నీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది బైబిల్ కొనుక్కో, బైబిల్ కొనుక్కో, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రా. బైబిల్ ఇంట్లో పెట్టుకొని వస్తారు కొంతమంది. బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రా. దేవుడిని నువ్వు పోయి నిన్ను దేవుడు పోతాడు. గుర్తుపెట్టుకో, దేవుడిని నువ్వు పోయి నిన్ను చెప్పాలి, దేవుడు నిన్ను మోస్తాడు. దేవుడి వాక్యాన్ని నువ్వు పోయి నిన్ను దేవుడు మోస్తాడు. చెప్పండి, ఏమిది? సమాధాన. ఇంకా దావీదు ఎన్నోసార్లు అంటా ఉంటాడు, అయ్యా అయ్యా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదయ్యా. ప్రభా, ఆశీర్వాదం సమాధానం నా ఇంటి మీద ఉన్నాయా? దావీదు అడగట్లా నా ఇంట్లో ఆస్తి ఉండాలయ్యా, నా ఇంట్లో డబ్బులు కట్టలు ఉండాలయ్యా, లేదా నా ఇంట్లో ఒక రాజస్వం ఉండాలయ్యా అడగట్లా. ప్రభా, నీ ఇంటిని గురించిన ఆసక్తి నాకుందా. అందుకనే కీర్తనలో ఒక మాట చదువుకున్నారండి, 60 కీర్తనలో 29:11 చదువుతారండి. ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. 29:11 యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించింది. వారిని ఆశీర్వాదం ఇంట్లో ఉండేటట్టు కొరకు. సమాధానం ఆశీర్వాదం ఇంట్లో రావాలంటే నువ్వు దేవుని ఇంట్లో ఆశీర్వడి ఉండు. నీ ఇంట్లోకి సమాధానం రావాలంటే నువ్వు దేవుని ఇంట్లో గడపాలి. చివరిగా ఇంకోటి చూసుకుందాం, ముగించుకుందాం. 1 పేతురు 4:17. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కానవచ్చు. దేవుని ఇంటి వద్ద, దేవుని ఇల్లు ఏముందంట అక్కడ? తీర్పు ఉంది. తీర్పు వలన ఇల్లు. తీర్పు వలన అంటే ప్రతి క్షణం తీర్పు తీర్చుకోవాలి. ప్రతి నిమిషం ఇప్పుడు దేవుడు వస్తే నేను పరలోకానికి పోతానా, ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి పోతానా. తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభమవుతుంది. వాళ్ళు ఎవరు దేవుని ఇంట్లోకి రాలేదు, వాళ్ళకి తీర్పు తీర్చు ముందు తర్వాత నన్ను అని అనొద్దు. ముందు నీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది తీర్పు. ముందు నీ ఇంట్లో నుంచే తీర్పు. నీ ఇంట్లోనే ఉంటుంది దేవుని తీర్పు. ప్రతి క్షణం అనుకోవాలి, ప్రతి క్షణంలో తీర్పు ఉంటే అట్లా తీర్పుకి నేను సిద్ధపడుతున్నానా? తీర్పు తీర్చడానికి ఒక ఏలు పెట్టి ఎవరు చూపించకుండా నేను ఉండగలుగుతున్నానా? అక్కడ ఉంటుంది తీర్పు. దేవుని ఇంటి యొక్క ఆరంభం కాలం వచ్చినది, అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి. అవిధేయులైన వారి అసలు రక్షణ పొందిన మనమే ఎట్టుంటే, బాప్తిసం తీసుకున్న మనమే ఎట్టుంటే మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ గతి ఏమైతే? వాళ్ళ గతి చివరిలో ఒక మాట 19లో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సద్భక్తులు గలవారు నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పచెప్పుకో. ఏం అప్పచెప్పుకోవాలి చెప్పండి? ఆత్మను అప్పచెప్పు. తీర్పు నీ దగ్గరే ఉంది. తీర్పు నీ దగ్గరే. 7 ఏళ్ళేమో శ్రమ అంట, 7 ఏళ్ళేమో ఇక్కడ శ్రమ ఉంటే అక్కడ విందు రాబోతుంది. 7 ఏళ్ళు నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావా? అక్కడ ఉంటావా? ఎక్కడుంటేనేమో శ్రమ, అక్కడుంటే విందు. చెప్పండి, ఎక్కడుంటారు అప్పుడు? ప్రభువా, ఈ తీర్పు నా దగ్గర నుంచే ప్రారంభమవుతుంది అయ్యా. తీర్పు ఉన్న ఇల్లుగా ఎప్పటికప్పుడు నేను సరేసుకునేట్టు చేయ్యా. ఆ తీర్పులో పరలోకంలో చేరి ఆ విందులో పాల్గొనే బిడ్డగా నన్ను ఉంచాయ్యా. తీర్పు ఉన్నా నిజంగా తీర్పు నీ ఇంటి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పటికప్పుడు సరి చేసుకో. ప్రభా, ఆ పరిశుద్ధుల విందులో చేసినట్టు చేయ్యా. ఈ లోకపు శ్రమలో కాకుండా 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు వాక్యమే కరువగును. ఈ సువార్త మూయబడు వాక్యమే
లోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. తీర్పు ఉన్న ఇల్లుగా. చెప్పండి, 5 రకాల ఇల్లు చెప్పుకున్నాం. ఒకటో ఇల్లు ఎట్లా ఉన్నా చెప్పండి, దేవుడిని చేర్చుకున్న ఇల్లు, రక్షణ పొందిన, ఇంకా లేకపోతే సరి చేసుకో. రెండో ఇల్లు పరిచర్య చేసే ఇల్లు, ఉపచారం చేసే ఇల్లు. మూడోది ప్రార్థన చేసే ఇల్లు, ప్రార్థన చేసే ఇల్లు. ఊరిక టీవీ సౌండ్, సినిమాల సౌండ్, సీరియల్ సౌండ్, ఊరిక గొడవలు అవి కాదు, ప్రార్థన, పాటలు, స్తుతి. నాలుగో ఇల్లు సమాధానము కలిగిన సమాధానం. ఐదోది తీర్పు. రెండు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్నాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రభా, నన్నైతే నీ ఇంటి వాడిగా చేసుకున్నావు నాయన, నన్నైతే నీ ఇంటి వాడిగా చేసుకున్నావు. ఒకప్పుడు దూరంగా ఉంటే ఇప్పుడైతే నీ ఇంటి వాడిగా చేసుకున్నావు. ప్రభా, 5 అంతల ఆశీర్వాదాలు నా ఇంటి మీద ఉంచయ్యా. నిన్ను చేర్చుకునే ఇల్లుగా ప్రభా, నీకు పరిచయం చేసే ఇల్లుగా, ప్రభా నీకు ప్రార్థన చేసే ఇల్లుగా, సమాధానం కలిగిన ఇల్లుగా, ఎప్పటికప్పుడు సరి చేసుకుని తీర్పు పొందడానికి సిద్ధంగా ఉన్న ఇల్లుగా. సరి చేయదు, సరి చేయి, సరి చేయి. అడుగు, పశ్చాత్తాపడు, అడుగు, సరి చేసుకో. ఏకంగా బలంలో చేయాలి.